పిల్స్ అయితే వేయడం జరిగిందన్న. ఈ రోజు మధ్యాహ్నం వరకు ఒకవేళ వస్తుందని స్టే వస్తుందని వెయిట్ చేస్తున్నాము. అదే విధంగా మా విద్యార్థి బృందాలు సెంట్రల్ మినిస్టర్ గారిని కూడా కలవడానికి వెళ్లారు. సో మా వంతుగా మేము చేయవలసిన ప్రయత్నాలన్నీ కూడా చేస్తున్నాం. కాబట్టి ఈ ల్యాండ్ ఆపుకోవడానికి మేము చివరి వరకు పోరాడతాం. దీంట్లో వెనక్కి తగ్గేలేదు. జింకలు లేవన్న మాట, గుంటనక్కలన్న మాట రేవంత్ రెడ్డి గారు మాట్లాడినారు. జింకలు లేవు, జంతువులు లేవు అంటున్నారు కదా. యూనివర్సిటీ అఫీషియల్ క్యాలెండర్ ప్రతి సంవత్సరం ఒక క్యాలెండర్ రిలీజ్ చేస్తుంది. ఆ క్యాలెండర్ లో ఇక్కడే వాలంటీర్ గా ఫోటోలు తీసి పెడతారు. ఆ క్యాలెండర్ లో జింకల ఫోటో, బర్డ్స్ ఫోటో, స్పీసీస్, రేర్ స్పీసీస్ ఫోటోస్ అన్ని కూడా ఆ క్యాలెండర్ లో ఉంటాయి. గత 10 సంవత్సరాల క్యాలెండర్ తీసుకోండి. ప్రతి క్యాలెండర్ లో మీకు అరుదైనటువంటి పక్షులు, జంతువుల ఫోటోలు మీకు ఆ క్యాలెండర్ లో చూడొచ్చు. నిన్న మంత్రులు కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినారు. దాంతో పాటు ఒక ఫేక్ న్యూస్ ని స్ప్రెడ్ చేస్తున్నారు. అంటే విద్యార్థి సంఘాలని చెదరగొట్టడానికి ఎన్ఎస్యూ వాళ్ళని మేము బంధించి కొట్టి వాళ్ళని దాడి చేసి వాళ్ళను రూమ్ లో పెట్టి కొట్టినామని చెప్తాం. మా మిత్రులందరూ ఎన్ఎస్యూ వాళ్ళందరూ కలిసే పోరాటం చేస్తున్నారు. వాళ్ళు ఇష్యూ మొత్తం పొలిటిసైజ్ అయిపోయినట్టుగా అనిపిస్తున్నది. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళేమో మై హోమ్ మీ బినామీని కానీ వాళ్ళు ఒక లైన్ తీసుకున్నారు, వీళ్ళు ఇంకొక లైన్ తీసుకున్నారు. బీజేపీ వాళ్ళు వాళ్ళ లైన్ వాళ్ళది. ఎవరికి వాళ్ళుగా పొలిటిసైజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారేమో అని అనిపిస్తున్నారు. మీరు ఎట్లా ఈ పరిణామాలను గమనిస్తున్నారు? విద్యార్థి ఉద్యమాలుగా మాకు కొన్ని పరిమితులు ఉంటాయి. మేము బుల్డోజర్ల మీదకి వెళ్ళి జేసీబీలకు అడ్డుపడి జేసీబీల కింద పడి కొట్లాడి వాళ్ళతో ఫైట్ చేయలేం కదా. పోలీసులు గల్లలు బట్టి కొట్టలేం కదా. ప్రజాస్వామిక పద్ధతిలో మేము పోరాడుతున్నాం. ఆ విధంగానే మేము ముందుకెళ్తున్నాం. రాజకీయం చేసింది వాళ్ళు, ఎందుకంటే రాజకీయ లబ్ధి కోసం వాళ్ళ లబ్ధిలు వాళ్ళకు ఉన్నాయి కాబట్టి వాళ్ళు చేస్తున్నారు. కానీ ఇక్కడ ఏంటంటే విషయం, మేము అన్ని రాజకీయ పార్టీల మద్దతు కోరినాం. దాంట్లో భాగంగానే కేటీఆర్ దగ్గరికి వెళ్ళాం, సిపిఎం పార్టీ దగ్గరికి వెళ్ళాం, అన్ని పార్టీల వ్యక్తులతో మేము సంప్రదింపులు జరిపినాం. అందరి మద్దతు, ప్రజా సంఘాలు, సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ కూడా మేము కోరినాం. ప్రజల తరఫున కూడా మేము వేడుకున్నాం, మాకు అండగా నిలబడండి అని చెప్పి. అంతే తప్ప దీనిలో ఏ రాజకీయం లేదు. రాజకీయాల పరంగా లేకుండా మేము విద్యార్థి సంఘాలుగా అన్ని విద్యార్థి సంఘాలు కలిసి వచ్చి ఆల్ పార్టీస్ కలిసి మేము చేస్తున్నాం ఈ పోరాటం. విద్య అనేది ప్రభుత్వంలో భాగం. ఇది ప్రభుత్వ భూమే మేము కూడా అంటున్నాం. ఈ విద్యాలయం కూడా ప్రభుత్వ విశ్వవిద్యాలయమే కదా. ఇదేం ఏ భూమి అన్న చర్చ అనవసరం. ఇదే ప్రజల భూమి. మొదటి వీసీ దీనికి 1974 లో గుర్బక్ సింగ్ గారు ఈ మొత్తం 2300 ఎకరాల చుట్టూ గోడ కట్టిపోయిండు. ఎంత ముందు చూపుంటే గోడ కట్టిపోయింటాడు. ఆ గోడ కట్టిన లోపల ప్రతిదీ మాదే. అందులో పక్షి, రాయి, రప్ప, చెట్టు, చేమ అంతా కూడా మాదే. ఇందులో విద్యా సంస్థ అంతా కూడా మాదే. ఇది ప్రభుత్వానిదే. ఇది విశ్వవిద్యాలయం ప్రభుత్వానిది. ప్రపంచ స్థాయిలో కీర్తి ఉన్నది. తెలంగాణ అమరవీరులు త్యాగం చేస్తే 6 పాయింట్ ఫార్ములాలో ఈ యూనివర్సిటీ వచ్చింది. ఈ రోజు తెలంగాణ విద్యార్థుల లేదా తెలంగాణ ప్రజల యొక్క ఆత్మగౌరవానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ గవర్నమెంట్ బిహేవ్ చేస్తున్నది. అండ్ విద్యను మీరు ఎట్లా డిమోరలైజ్ చేస్తారు? విద్యని మన తప్పుదో బట్టి ఎట్లా ఇది మీరు కించపరుస్తారు? పొంగులేటి గారు నిన్న మాట్లాడుతున్నారు, మంత్రి గారు చాలా బట్టి గారు, పొంగులేటి గారు మాట్లాడినారు. పేమెంట్ బ్యాచ్ ఎవరో మరి నీకు తెలవాలా? నువ్వు పేమెంట్ ఇచ్చి పని చేయించుకుంటాం విద్యార్థులతో. మేము కాదు, మేము వీఆర్ స్టడీయింగ్ ఇన్ సెంట్రల్ యూనివర్సిటీ. మాకు తెలుసు, మేము ఇంటెలెక్చువల్ కమ్యూనిటీ నుంచి మాకు తెలుసు ఏ రాజకీయ పార్టీలు ఏం మాట్లాడుతున్నాయి, ఏం చేస్తున్నాయి మాకు తెలుసు. స్వయంగా ఆలోచించుకునేటటువంటి మాకు ఆలోచన విధానం మాకు ఉంటుంది. సెంట్రల్ యూనివర్సిటీ చదువుతున్నాం, మాకు ఆలోచన తెలుసు. పేమెంట్ బ్యాచ్ ఎవరో నువ్వే చెప్పాలి, ఎవరికి ఎవరితో పని చేయించుకుంటున్నావు. కాబట్టి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మంత్రుల యొక్క వ్యాఖ్యల్ని. కాబట్టి ఈ పోరాటాన్ని మేము ఖచ్చితంగా ఆపం, ముందు ఖచ్చితంగా తీసుకుపోతాం. చివరి క్షణం వరకు కూడా ల్యాండ్ ఆపే వరకు మేము పోరాడతాం. ఎవరి సహాయమైన కోరుతున్నారా పార్టీలది? అన్ని పార్టీల సహకారం, మేము అందరి పార్టీల మద్దతు మాకు ఇవ్వని చెప్పి అందరినీ కోరినాం. సో ఇది నాన్ పొలిటికల్ గా అన్ని పార్టీల యొక్క మద్దతును మేము కూడగడుతున్నాం. అందరి పార్టీలకు రిక్వెస్ట్ పంపినాం. రాహుల్ గాంధీకి మెయిల్ పెట్టినాం, కేటీఆర్ కి మెయిల్ పెట్టినాం, సిపిఎం మెయిల్ పెట్టినాం, వివిధ పార్టీలు అన్ని పార్టీలకు మెయిల్ పెట్టినాం. ఇంకొక విషయం ఏంటంటే 400 ఎకరాలు దీంట్లో పోతే మిగిలేదు 1100 ఎకరాలు మిగిలితే ఇది కాంక్రీట్ జంగల్ గా మారిన తర్వాత ఇక్కడికి వచ్చేటటువంటి విద్యార్థులంతా కూడా తెలంగాణ వెనుకబడ్డ ప్రాంతం అని చెప్పి వెనుకబడ్డ ప్రాంతానికి విశిష్టత కలిగినటువంటి యూనివర్సిటీ ఇచ్చిండ్రు. ఈ యూనివర్సిటీకి వచ్చే వాళ్ళు కూడా మార్జినలైజ్ కమ్యూనిటీస్. ఈ మార్జినలైజ్ కమ్యూనిటీస్ కెనాట్ అఫోర్డ్ ప్రైవేట్ ఎడ్యుకేషన్, అఫోర్డ్ చేయలేరు వాళ్ళు. విశ్వవిద్యాలయంలో మిగతా విద్యార్థులు పోయి చేస్తారు. రేపు నాడు యూనివర్సిటీ ఎత్తేస్తే పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ తీసుకుపోయి ఇక్కడ బాచిపల్లి తీసుకొచ్చి పెట్టి సిటీ సెంటర్ లో ఉందని చెప్పి అగ్రికల్చర్ యూనివర్సిటీలో చూసినాం. ఇలా ఉన్న విశ్వవిద్యాలయ ల్యాండ్లన్నీ కూడా నువ్వు తీసుకొని అభివృద్ధి పేరు మీద చేస్తే రీజనల్ రింగ్ రోడ్ వస్తున్నది. ఎందుకు ఈ అభివృద్ధి అనేది వేరే జిల్లాలకు అభివృద్ధి వెళ్ళదా? ఇక్కడే పరిమితి చేస్తారా ఈ అభివృద్ధిని, తెలంగాణ అభివృద్ధిని? మీరు తెలంగాణ గవర్నమెంట్ ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ సిస్టమ్ తీసుకొస్తున్నారు. ఇది విశ్వవిద్యాలయం ప్రపంచంలో ఆల్రెడీ పేరెన్నిక గలది, ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందింది. దీన్ని తీసేసి ఇంకొక సిస్టమ్ కడతారా మీరు? అంటే దీన్ని కాపాడుకోవడానికి లేదా గవర్నమెంట్ కు బాధ్యత లేదా? కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నాం, చివరి వరకు కూడా పోరాడతాం, మేము వెనక్కి తగ్గం. సో ఇది గవర్నమెంట్ ని మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు దయచేసి ఆలోచించండి, మళ్ళీ ఒకసారి ఆలోచించండి అంటున్నారు. ఇన్ని 100 ఎకరాలు ఆల్రెడీ ఉంది కదా, ఈ 400 ఎకరాలు గవర్నమెంట్ డెవలప్మెంట్ కోసమే చేస్తా ఉంటుంది కదా, ఎందుకు యాక్సెప్ట్ చేయొద్దనే చర్చను తీసుకొస్తున్న వాళ్ళకి ఏం చెప్తారు మీరు? అంటే ఇది యూనివర్సిటీలో ఉన్నటువంటి 2300 ఎకరాలు ఏదైతే ల్యాండ్ ఉందో, ఈ ల్యాండ్ 1975లో ఏ రోజు ఎప్పుడైతే కేటాయించారో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు నోట్లో రాశారు, ఈ యూనివర్సిటీకి ఖచ్చితంగా ఈ 2300 ఎకరాలు ఖచ్చితంగా ఎడ్యుకేషన్ పర్పస్కే యూజ్ చేయాలని వాళ్ళు అందులో రాశారు. ఈ యూనివర్సిటీ ఎడ్యుకేషన్కి తప్పి
వేరే ఇతర సాంకేతిక వాటికి ఎలాంటి ఉపయోగం అనేటువంటి చేయలేదు. ఎలాంటి దానికైనా కానీ చేయలేదు. స్టేట్ గవర్నమెంట్ వేరే వాటికి టీఎస్ఆర్టీసీకి, టీఐఎస్ఎస్కి, IIITకి, గచ్చిబౌలికి వీటికన్నిటికీ ల్యాండ్ కేటాయిస్తే కూడా యూనివర్సిటీ ఒప్పుకొని ఇచ్చేసింది కూడా. ఈ గవర్నమెంట్ ల్యాండ్ కాబట్టి అప్పుడులో మాకు రిజిస్టర్ చేయలేదు కాబట్టి 2300 ఎకరాలు రిజిస్టర్ చేయలేదు కాబట్టి ఇది గవర్నమెంట్ ల్యాండ్ కాబట్టి వాళ్ళు తీసుకున్నారు. ఇప్పుడు 400 ఎకరాలు ఇది యూనివర్సిటీ ల్యాండ్ కాబట్టి అక్కడ సైడ్ అది ప్లేస్ మొత్తం ఫారెస్ట్ ఏరియా టైప్గా ఉన్నది. అక్కడ సైడ్ ఏం కన్స్ట్రక్ట్ చేయలేదు. ఈ ల్యాండ్ పోతుంది అనేటువంటి మేము అక్కడ సైడ్ ఖచ్చితంగా మేము క్యాంపస్ ఉండాలి, ప్రతి సైడ్ క్యాంపసెస్ కన్స్ట్రక్ట్ చేయాలి కాబట్టి మేము ల్యాండ్ ఎప్పటికైనా తీసుకుంటారా, ఆ ఏరియా మొత్తం ఖాళీ ఉంటే తీసుకుంటారని అక్కడ సైడ్ కూడా డిపార్ట్మెంట్స్ అనేటువంటి కన్స్ట్రక్ట్ చేసి ఉంచారు. ఇప్పుడు 4-5 years ఆల్రెడీ అయిపోతుంది. మేనేజ్మెంట్ కట్టారు. ఆ 400 acres మేనేజ్మెంట్ కట్టారు. డిపార్ట్మెంట్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ కట్టారు. ఎకనామిక్స్ డిపార్ట్మెంట్ కూడా కట్టారు. ఆ చెట్లను డిస్టర్బ్ కూడా బండల మీద కట్టారు. ఆ ల్యాండ్ అక్కడ ఆ ల్యాండ్ పోకుండా మళ్ళీ ఇక్కడ వెస్ట్ క్యాంపస్ కూడా ఆ ల్యాండ్ కూడా ఇక్కడ ఎవరు ఏ రాజకీయ నాయకులైనా ఎవరైనా వచ్చినటువంటి కబ్జా చేయకుండా ఏది చేయకుండా అది రిజిస్టర్ లేదు కాబట్టి అది కూడా గుంజుకునే అవకాశాలు ఉంటుంది కాబట్టి ఆ ల్యాండ్ అక్కడైనా కట్టేసి పెట్టారు. మీకు ఏమైనా అనుమానం ఉందా ఇక్కడ గవర్నమెంట్ తీసుకుందేనా లేకపోతే సెంట్రల్ నుంచి కాంగ్రెస్ హైకమాండ్ నుంచి వచ్చిన ఆర్డర్ గానే దీన్ని చూస్తున్నారు? ఇక్కడ గవర్నమెంటే ఖచ్చితంగా ఈ కుట్రతోటి యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లో ల్యాండ్ ఈ 400 acres ఇక్కడ దగ్గరలో మైక్రోసాఫ్ట్ దగ్గర ఉంది, విప్రో దగ్గర ఉంది. ఇది మొత్తం ఐటీ సెక్టారు. ఇప్పుడు ఈ 400 ఎకరాలలో ఒక ఎకరం దాదాపు 200 కోట్లు పలుకుతుంది. ఇది గచ్చిబౌలి ఏరియా. ఈ దగ్గర మాదాపూర్ ఇవన్నీ మొత్తం హైటెక్ సిటీ ఏరియా మొత్తం కాబట్టి 200 ఎకరాలు ఈజీగా పలుకుతుంది. సో 400 ఎకరాలు అమ్ముకుంటే లేదైనా 1,00,000 కోట్లు ఈజీగా వస్తుంది. ఈ 1,00,000 కోట్లతోటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పథకాలకు ఇంప్లిమెంట్ చేయాలని ఆయన కోరుకుంటున్నారు. ఈ దాని ప్రకారమే నమ్ముకుంటున్నారు. కానీ ఏదో టెక్నాలజీ నేను దీన్ని వేరే బిల్డప్ చేస్తా మొత్తం బుల్డోజ్ చేస్తున్నారు కదా, లాఠీ చార్జ్ చేస్తున్నారు, మొత్తం ఎక్కడెక్కడ అరెస్ట్లు చేస్తున్నారు, రేపొద్దున మళ్ళీ కేసులు పెట్టొచ్చు. ఆల్రెడీ పెట్టారు. మేము స్టేషన్లలో కేసులు పే చేసి వచ్చినాము. మళ్ళీ ఇంకా 2 విద్యార్థులు కూడా మీద కూడా కేసెస్ అయి ఉంది. వాళ్ళు ఆల్రెడీ జైల్లోనే ఉన్నారు. వాళ్ళ రిమాండ్ ఇంకా రాలేదు. సో వాళ్ళకి మేము రిమాండ్ వచ్చేటట్టు మేము చేసుకుంటాము. అందుకనే వాళ్ళ ఈ ల్యాండ్ పోవద్దని మేము ఈ శాంతియుతమైనటువంటి పోరాటం అనేటువంటి చేస్తున్నాం. చెప్పండి. అదే గవర్నమెంట్ అనేది డెవలప్మెంట్ చేశారు అనేది విద్య అనేది డెవలప్మెంట్ కదా. రేవంత్ రెడ్డి గారికి చెరువులను కాపాడుతారని హైదరాబాద్ ఇంప్లిమెంట్ చేశారు. మళ్ళీ అక్కడ 3 చెరువులు ఉన్నాయి అంటే అది చెరువులు ఉన్నాయి కదా, మళ్ళీ హైదరాబాద్ లో కనిపిస్తలేదా? అడవి ఉంది, అడవి కూడా అది గవర్నమెంట్ ఏం కనిపిస్తలేదా? ఇంత అడవిని నిన్న 2 రోజుల క్రితమే అడవిని క్లీన్ చేశారు కదా. ఆ క్లీన్ చేసిన నెక్స్ట్ డేనే నిన్న ఈ రోజుకి 4 degrees టెంపరేచర్ పెరిగింది ఇక్కడ. ఈ 4 రోజులకి ఇంత పెరిగితే ఇంకా రేపటి నాడు ఎండలు ఉంటాయి. రాబోయే తరంలో ఇలా ఓజన్ పొరకి దెబ్బతినేసి ఇట్లా వైల్డ్ లైఫ్ అసలు చాలా ఘోరంగా చేసింది. ఒక ఎనిమల్ అనేది చనిపోయింది. ఎన్నో జీవరాశులు అసలు నిన్న మా హాస్టల్ సైడ్ వచ్చినవి అవి మంచిగా అడవిలో ఉండేటివి, దానిని రోడ్ల మీద తీసుకొస్తున్నారు. ఇలాంటివి ఏ విధంగా రేవంత్ రెడ్డి గారికి న్యాయము ఒకసారి ఆలోచించాలి కదా. మీరే బ్రాంచ్? నేను PhD తెలుగులో చేస్తున్నాను. తెలుగు. ఓకే. అయ్యా రేవంత్ రెడ్డి, ప్రజాపాలన అంటే ఇదేనా? మీకు ఎవరు ఓట్లు వేశారో ఒకసారి ఆలోచించండి. పూర్వం నీకు వ్యతిరేకంగా అంటే మీకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వ్యక్తుల మీద ఇప్పుడు కేసులు వేస్తున్నారంటే దీన్ని గమనించాలి. ఇంతకుముందు బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఆయంలో మీరు ఎన్ని విమర్శలు చేశారు, అది బాగలేదు, ఇది బాగలేదు అన్నారు. ఇప్పుడు మరి విద్యలో మీరు విద్యార్థులకు న్యాయం చేయాలి కానీ మీరు విద్యకి ఇప్పుడు ఎందుకు వ్యతిరేకంగా పోరాటం చేస్తారు? ఒకసారి ఆలోచించాలి. మీరు ఎప్పుడైతే 420 హామీలు పెట్టారో ఆ 4 times 6 guarantees, ఆ 6 guarantee కోసం మీకు పైసలు లేవు కాబట్టి ఆ పైసల కోసం ఈ 400 ఎకరాలు మీరు అమ్మాలని అనుకుంటున్నారు. ఖబర్దార్ ఎవరిదండి ఇటువంటి పనులు చేస్తే విద్యార్థులు మీకు వ్యతిరేకంగా పోరాటం చేస్తారు. కఠిన చర్యలు కూడా మేము తీసుకుంటాం. వెంటనే మా మీద స్పందించాలి. వెంటనే కలిసిన బులేజర్లను వెంటనే పోలీసులను వెనుక తిప్పి పంపాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా మీరు చదువుకున్నారా? నిజంగా వాతావరణం అంటే తెలియదు. వాతావరణంలో ఏముంటాయి? పక్షులు, అవన్నీ వాటికి కావాల్సిన ఏంటి ఇవన్నీ పనులు జీవించాలంటే వాతావరణం. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ మీకు తెలుసా? ఇది టెంపరేచర్ ఎంత పెరిగింది మీకు తెలుసా? 190 దాకా పెరిగింది. అంటే వన్యప్రాణులు చనిపోతున్నాయి. ఇక్కడ కుందేలు లేవంటాడు, జింకలు లేవంటాడు, లాస్ట్కు తాబేలు లేవంటాడు, పక్షులు లేవంటాడు. మరి ఏమున్నాయి? జంగల్ గవి లేకపోతే మరి ఏముంటాయి చెప్పండి రేవంత్ రెడ్డి గారు? ఒక చెట్టు మీద పక్షులు కూడా మీరు లేవంటారు అంటే అర్థం ఏంటి? ఒక పక్షి ఉండదా? జంగల్లో పక్షులు ఉండయా? మరి ఏముంటాయి చెప్పు? మీరు ఇక రియల్ ఎస్టేట్ దంద చేస్తారా? నాకు అర్థమైంది ఏమంటే దీన్ని బట్టి అర్థమైంది ఏమంటే మీరు మొత్తం రియల్ ఎస్టేట్ దంద చేస్తారు. ఇక్కడ 400 ఎకరాలు మీరు అమ్మాలని అనుకుంటారు. మాకు అర్థమైంది. ఐటీ కంపెనీ అంటారు. ఐటీ కంపెనీ మీరు చేస్తే నిజంగా ఐటీ కంపెనీ మీరు ఎస్టాబ్లిష్ చేసి ఉద్యోగాలు ఇస్తారా? ఇవన్నీ పనులు కాపాడతారా మీరు? చెప్పండి మీరు రేవంత్ రెడ్డి గారు.
దీని మీద మీరు తీసుకోవాల్సి తప్పకుండా మీరు తీసుకోవాలి. మేము గింత పోరాటం చేస్తే ఎండల్లో నిలవబడి ఎండకింత మంది ఊకొని ప్రొటెస్ట్ చేస్తారు. మీరు ఆలోచించాలి. మీరు ఏసీలలో ఊకుంటారు, మీకు ఏం తెలుస్తుంది ఇవన్నీ విద్యార్థుల యొక్క బాధలు? మొన్న మేము గత ప్రభుత్వాన్ని మేము మీకు వ్యతిరేకంగా పోరాడిన కదా, మీరు గెలిచిరు. జస్ట్ 1 year లో గింత మీకు వ్యతిరేకంగా పోరాడుతున్నామంటే మీరు ఆలోచించాలి. విద్యార్థుల యొక్క ఎంత పోరాటం చేస్తున్నాం మీకోసమే కదా. మీరు వచ్చిన ప్రభుత్వం కేవలం విద్యార్థులు కదా, లోపల జింకలు లేవు కానీ చుట్టూ గుంట నక్కలు ఉన్నాయి అంటున్నారు కదా, ఎవరిని ఉద్దేశించి అన్నట్టుగా అనుకుంటున్నారు? ఇక్కడ గుంట నక్కలు అంటే మీ ఎన్ఎస్యూ క్యాండిడేట్సే. గుంట నక్కలు అంటే మీ వాళ్ళే. మీకు తెలియదా గుంట నక్కలు లేవు? ఒకసారి రా రేవంత్ రెడ్డి చూసుకుందా గుంట నక్కలు లేవంటారు, జింకలు లేవంటారు. మొన్న రీసెంట్లీ గచ్చిబౌలి ముందు వెనక జింకలు ఇట్లా వెళ్ళినాయి. ఒక అమ్మాయి కూడా చెప్పింది జింకలు పోతున్నాయని. మీరు తెలుసుకోవాలి, జింకలు లేవు, పక్షులు లేవు, కోతులు లేవు, పందులు లేవు, నక్కలు అవన్నీ మీరే బలిసి తింటారు. గుంపు మేస్త్రి అంటే ఇప్పుడు మాకు అర్థమవుతుంది. గుంపు మేస్త్రి లంక మీద లేవు. ఇక్కడ చెట్లు పుట్టలు పక్షులు అన్ని ఉన్నాయి, వన్య ప్రాణులు ఉన్నాయి. గవిటి గురించి మీరు ఆలోచించండి, విద్య గురించి ఆలోచించండి. మీరు రాజవియోగిక విషయం పెట్టారు, దానికి పైసలు కావాలి. ఇప్పుడు పైసలు లేవు. తర్వాత రైతు భరోసా ఉంది, పైసలు లేవు. ఎక్కడి నుంచో రావాలి? 400 ఎకరాలను అమ్ముతా పైసలు వస్తాయి. ఆ పైసలు ఏడు ఉన్నాయి? ఇక్కడ యూనివర్సిటీలో ఉన్నాయి. ఇట్లీ మరి ఎట్లా ఎంతవరకు తీసుకెళ్దాం దీన్ని, ఈ ఫైట్ ని? మేము ఇక్కడ ఉన్న విద్యార్థులు అందరూ కలిసి ఈ విధంగా మేము ప్రొటెక్ట్ చేస్తాం. అతను తగిన విధంగా మేము ఆయనకు చెప్తాం. సో మీదే బ్రాంచ్ బ్రదర్? నాది అతీక్ అహ్మద్, నేను వైస్ ప్రెసిడెంట్ ఇక్కడ. నేను